లాక్డౌన్ నేపథ్యంలో దినసరి కూలీలు ఉపాధి కోల్పై ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సుమారు 300 మందికి చైతన్యపురి బీజేపీ అధ్యక్షులు పేరాల శేఖర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా, బీజేపీ నాయకులు సామ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేరాల శేఖర్రావు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుని. ఈరోజు భారతదేశ రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమం. ఈ సందర్భంగా చైతన్యపురి భారతీయ జనతా పార్టీ డివిజన్ శాఖ తరఫున పెద్ద ఎత్తున పేద ప్రజలకు నిత్యావసర భోజనాలకు సంబంధించిన నిత్యావసర వస్తువులు ఇవ్వడం కోసము నిర్ణయించుగా తీసుకొని ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. పేద పేద పెన్నిదిగా ఉన్నటువంటి అత్యంత ఇబ్బందికర పరిస్థితులలో సమాజంలో ఒక ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. కోవిడ్-19 వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యంగా పేద ప్రజలకు ఆసరాగా ఉండడం కోసం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వము ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఒక్క పేద వ్యక్తి కూడా అన్నంతో ఇబ్బంది పడని స్థితిని మొత్తం భారతదేశంలో ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు, జగత్ ప్రకాష్ నడ్డా గారు బీజేపీ అధ్యక్షులు చెప్పిన యొక్క బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు చెప్పిన యొక్క సూచన ప్రకారము పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఈ భోజన వితరణ కార్యక్రమాన్ని, నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని, ముఖ్యంగా వైట్ కార్డు లేని పేద పేదల కోసము నిత్యావసర వస్తువులు ఇవ్వడం కానీ, అనేక మంది ఆర్గనైజ్డ్గా లేనటువంటి లేబర్ ఉన్నారు, వివిధ రాష్ట్రాలకు వెళ్ళి ఇక్కడ పనిచేసుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అన్న ఆర్తిని తీసుకునే విషయంలో కానీ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ చేయడం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ చైతన్యపూర్ సంబంధించిన నాయకులందరికీ కూడా నరసింహగుప్తా గారు, వినోద్ కుమార్ యాదవ్ గారు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను.